హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కల్ గేమింగ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను కొత్తగా ఫ్రీ ఫైర్ కాకుండా మైన్క్రాఫ్ట్ అనే గేమ్తో అయితే వచ్చాను. సో ఇదైతే ఎపిసోడ్ లాగా వస్తుంది. సో ఇదైతే ఎపిసోడ్ 1. సో మనమైతే లేచకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ప్లే అయితే చేసాను అండ్ సైన్ ఇన్ చేయలేదు. సో మేబీ ఫ్యూచర్లో సైన్ ఇన్ చేద్దాం, బట్ ఇప్పుడు మేబీ లేటర్ అయితే కొడదాం. సో ఆల్రెడీ నేనైతే డ్రాగన్ ఎంపైర్ అని ఒక గేమ్ అయితే క్రియేట్ చేశాను. సో ఒక్కసారి దాని లోపల ఎలాగుందో మీకు చూపిస్తాను. సో నాకు తెలిసి ఇంకా ఏది ఉండదు, బట్ చూపిస్తా. అండ్ నేనైతే ఇక అదే నా డ్రాగన్ ఎంపైర్ వరల్డ్లోకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ చూసుకుంటే మీకు మ్యాక్సిమం ఏది ఉండదు, ప్లెయిన్ ఏరియా మాత్రమే ఉంటుంది. సో ఎందుకంటే నేను ఇంకా ఏది బిల్డ్ చేయలేదు. సో మీకు ఇక్కడ చూస్తే డేస్ ప్లేడ్, సో ఇంకా 0 days ప్లేడ్. సో అలా ఇంకా ఉంది తెలిసింది గేమ్లో. సో లేచకుండా మనమైతే ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేసేద్దాం. ఓకే, సో మనమైతే బ్యాక్ వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే మీకు క్రియేట్ న్యూ వరల్డ్ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తాను అండ్ మళ్ళీ క్లిక్ చేద్దాం. అండ్ సర్వైవల్ వరల్డ్ పేరు ఏదో పెడదాం. సో చాలా పర్లేదు కానీ డ్రాగన్ గేమ్ చాలా ఉంది. సో వరల్డ్ గేమింగ్ అనేది వద్దు, బాగాలేదు. సో చాలా ఉన్నాయి గైస్, ఏదో పెడదాం. చాలా ఉన్నాయని చెప్తున్నాను, కానీ ఆ చాలాలో ఏమి ఏది అని నాకైతే తెలియట్లేదు. సో మీకు థింక్ చేసే మళ్ళీ వస్తానే. సో నేనైతే ఒక 10 minutes అనుకుంటా థింక్ చేసి ఒకటి తెలిసింది, అదే చెప్పాను. టైప్ చేసి చూపిస్తాను. ఓకే, సిజీ సర్వైవల్. ఓకే, సో HURVIVAL. ఓకే, సో సిజీ సర్వైవల్ కలర్ ఓకే, ఇది బెటర్ ఉంది. అండ్ హార్డ్ కోర్ అవుతుంది మనకు. ఓకే, హార్డ్ కోర్ అస్సలు వద్దు. సో హార్డ్ కోర్ పోవాలంటే మనం ప్రో అవ్వాలి. అంటే ప్రో కాదు. ఓకే, సో ఫ్లాట్ రోల్ స్టార్టింగ్ ఇదేది మాకు వద్దు. షో కోఆర్డినేట్స్ కావాలి అండ్ షో డిస్ప్లే కావాలి. సో దీంట్లో ఇంకంతే. అండ్ మల్టీప్లేయర్స్ మీరు ఫ్రెండ్తో ఆడితే ఆడొచ్చు. అండ్ చీట్ కోడ్స్ మనకు పర్లేదు. ఓకే, మనం చీట్ చేసి ఆడట్లేదు అండ్ ఇవన్నీ వద్దు. అండ్ మనం డైరెక్ట్గా క్రియేట్ కొట్టేద్దాం. సో క్రియేట్ ద వరల్డ్. సో ఇది లోడ్ దానికి ఒక టైం అయితే తీసుకుంటుంది, కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేద్దాం. సో ఇది గైస్ మన వరల్డ్ అయితే. అండ్ సో ఇలా ఉంది మన వరల్డ్. ఓకే అంటే పర్లేదు అని చెప్పడానికి అవ్వదు, ఎందుకంటే చాలా దరిద్రమైన ప్లేస్ వచ్చింది మనకు. సో జంగిలింది ఇప్పుడు మరి దారుణంగా. సో ఇక్కడ రెసిపీస్ కూడా మనకు అందులో. సో బేసిక్గా చేయాల్సింది మన వుడ్ కొట్టడం. సో ఒక ట్రైన్ అయితే కొట్టేద్దాం. జంగిలి. సో మనమైతే వుడ్ ఇలా కొట్టుకుంటూ పోదాం. సో మనకైతే 7 వుడ్స్ అయితే వచ్చాయి ఒక ట్రీలో. సో మనం అయితే దీన్ని టోటల్ ప్లాంక్స్ చేసుకుందాం. టోటల్ ప్లాంక్స్ ఓకే, 28 ప్లాంక్స్ అయితే వచ్చాయి. సో ఒక క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి, అండ్ స్టిక్స్ ఓకే ప్రస్తుతానికి 8 చాలా మనకు. సో క్రాఫ్టింగ్ టేబుల్ యూస్ చేసి అండ్ మనకు ముందు ఒక మెయిన్ కావాల్సింది స్వాడ్ ఒకటి, పికాక్స్ ఒకటి అండ్ ఇదొకటి చాలా సెట్ టేబుల్కి మాత్రమే. ఓకే, మనమైతే మన దీన్ని కలెక్ట్ చేసుకొని వాటికి బయలుదేరదాం గైస్. అంటే ఫ్రీ ఫైర్లో ఆడి జాస్టిక్ అలవాటు అయిపోయింది. సో ఫుడ్కి చికెన్ బాగుంటుందా? సారీ బ్రో,
సో యాక్చువల్గా నేనైతే ప్యూర్ వెజిటేరియన్ బ్రోస్ ఐ మీన్ గైస్. సో కానీ గేమ్లో మాత్రం ఇలా అప్పుడప్పుడు నాన్ వెజిటేరియన్ అవుద్ది. అండ్ నెవర్ మైండ్, నేనైతే వీటిని రియల్ లైఫ్లో తినాను. ఓకే, ఎస్. సో తెలిసిందే మన హిందూ ప్రకారంగా మనం ఇవన్నీ తినకూడదు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే తెలిసిందే తింటారు, చికెన్ తింటారు, మటన్ తింటారు. అండ్ చెప్పేకి ముందు ఈ క్లిప్ని మాత్రం రికార్డ్ చేసుకోండి, ఎందుకంటే కొంతమంది హిందువులు బీఫ్ కూడా తింటారు. ఓకే, అండ్ కొంతమంది తెలియక తింటారు, కొంతమంది తెలిసి తింటారు. ఓకే, తెలియక తింటే ఓకే పర్లేదు, బట్ ఒకవేళ తెలిసి తింటే చాలా పెద్ద తప్పు గైస్. ఓకే, యా, చాలా అంటే చాలా పెద్ద తప్పు. అండ్ ఇప్పుడు మీరు అడగచ్చు లైక్ ఎక్కడ పోతున్నా బ్రో అని, మాట్లాడుకుంటూ ఎక్కడ పోతున్నామని. సో యాక్చువల్లీ ఈ ఏరియా నుంచి అయితే బయటపడడానికి అయితే పోతున్నాను. సో ఒక ప్లెయిన్ ఏరియా, ఓకే, జస్ట్ ఒక ప్లెయిన్ ఏరియా. సో ప్లెయిన్ ఏరియా అయితే వెతకడానికి పోతున్నాను. లైక్ ఓకే, నాకైతే ఒక ప్లెయిన్ ఏరియా దొరికిన తర్వాత మేబీ రావచ్చు, లేకపోతే మేబీ ఒక 1 అవర్ తీసుకోవచ్చు. సో యా, అప్పటిదాకా వెయిట్ చేయండి. సో గైస్, నేనైతే 1 అవర్ అయితే వెతకను, నాకైతే ప్లెయిన్ ఏరియా దొరకలేదు. సో ఆల్రెడీ వీడియో లెంత్ అయింది కాబట్టి నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసి నెక్స్ట్ వీడియోతో మీకు కలుస్తాను. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.